వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే సరిపోదా శనివారం మూవీ చూస్తాము. బాగుంది, మంచిగా నచ్చింది నాకైతే. ఎందుకు అంటే మనకి మొన్న ఆగస్ట్ 15 రోజు ఒక 2 అద్భుతాలు రిలీజ్ అయినాయి. అవి చూశాక ఇది చూస్తే మాత్రం అబ్బా, నాని అన్న ఎంత బెటర్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ చేసుకుంటాడు, ఎంత బెటర్ స్క్రిప్ట్ తీసుకుంటాడు అనిపిస్తుంది. అండ్ కంపారిజన్ కాదు కానివ్వండి, సినిమా మంచిగా ఉంది, చూసేయండి. నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోకండి. హ్యాపీగా ఒక 2.5 hours to 3 hours వేరే డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం, మంచి చూస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మినిట్ నుంచి కూడా మనం క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. చెప్పాను కదా, ఆగస్ట్ 15 రోజు ఏదైతే కళాఖండాలు ఉన్నాయో అవి వాటిలో లేనిది వీటిలో ఉంది ఏంటంటే మనం ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. అక్కడ అస్సలు కనెక్ట్ అవ్వం, ఇక్కడ బాగా కనెక్ట్ అవుతాం. యాజ్ యూజువల్ నాని అన్న గురించి తెలిసిందే కదా, ఎమోషన్స్ పండించేస్తాడు. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఎవరైతే క్యారెక్టర్స్ తీసుకున్నారో వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ మధ్యలోనే నడుస్తుంది స్టోరీ అంట. కానీ ఎవరిని కూడా వీళ్ళని అనవసరంగా పెట్టారు అనడానికి లేకుండా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ని చాలా బాగా స్టోరీకి తగ్గట్టు పర్ఫెక్ట్గా వాళ్ళని క్యాష్ చేసి వాళ్ళకి మంచి రోల్స్ ఇచ్చి బాగా రాశారు. నేను దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏం చెప్పను, ఎందుకనంటే సినిమా మంచిగా ఉంది, ఎట్లాంటి లాజిక్ మ్యాజిక్లు ఏం లేకుండా అలా వెళ్ళి చూసేసి సింపుల్గా వచ్చేయండి. ఎందుకంటే మనకి అట్లాంటి సినిమాలు రావడమే గొప్ప అయిపోయింది ఈ రోజుల్లో. డిఫరెంట్ స్టోరీలు కావాలంటారు, డిఫరెంట్ స్టోరీలు వచ్చినప్పుడు మరి చూడకపోతే ఎలా? చూడండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ ఈజ్ అబవ్ యావరేజ్. సో ఈ రెండింటిని కలిపి మిక్స్ చేస్తే మాత్రం సినిమా మంచి హిట్. మంచిగా హ్యాపీగా చూసేయండి ఫ్యామిలీతోని. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నాని యాజ్ యూజువల్ న్యాచురల్గా అలా మన అబ్బాయి అన్నట్టు యాక్ట్ చేసేస్తాడు, మనకు బాగా తెలిసింది ఆ విషయం. ఇంకా ఎస్జే సూర్య గారి సంగతికి వస్తే అరే నైనా ఇంకా జీవించేసిండు అనుకో. ఆ పాత్రకి ఎట్లా అయితే సూట్ అవ్వాలో అన్ని విధాలుగా న్యాయం చేసిండు. మనం ఏదైతే ట్రైలర్లో చూస్తామో దానికంటే డబల్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ అనేది మనము ఫిలింలో చూస్తాం అనమాట. అండ్ మురళీ శర్మ గారు కూడా ఉంటారు, అతని రోల్ కూడా బాగుంది. బట్ ఎస్జే సూర్య కిల్డ్ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాకి హీరో నాని అన్న అయితే అంతే ఈక్వల్ క్యారెక్టర్ అండ్ ఒక 2-3 స్టెప్పులు మోర్ అనుకోవచ్చు ఎస్జే సూర్య. అంత బాగా క్యారెక్టరైజేషన్ అయితే రాసుకున్నారు అండ్ పండించాడు కూడా. మిగిలిన స్టోరీ అంతా కూడా మనకి ట్రైలర్లో తెలిసిపోతుంది, అది నేను చెప్పి కూడా వేస్ట్. ఎందుకంటే మీరు వెళ్ళి చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. దీని పెద్దగా డిఫరెంట్ స్టోరీ ఏం కాదు, కానీ చూపించడం చాలా బాగా చూపించారు, మంచి స్టోరీ. సో వెళ్ళి చూడండి. అండ్ అలానే ఈ ఛానల్ కొత్తగా పెట్టాం, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్స్ ఉన్నా సరే, ఏదైనా ఫుడ్ రివ్యూస్ కానివ్వండి, ఫిలిం రివ్యూస్ ఏదైనా చూసి చెప్పాలనుకుంటే మాత్రం మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.